అరేలో వాల్యూస్ యూజర్ నుంచి ఎలా తీసుకోవాలి? సింపుల్ ఎగ్జాంపుల్‌తో చూద్దాం. ముందుగా మనం స్కానర్ క్రియేట్ చేస్తాం అండ్ యూజర్‌ని అడుగుతాం. అరేలో ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కావాలి? యూజర్ ఇచ్చిన ఆ వాల్యూ అనేది n అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. ఆ తర్వాత n సైజ్ ఉన్న ఒక అరే క్రియేట్ అవుతుంది. ఇది యూజర్ ఇచ్చిన సైజ్‌కి పర్ఫెక్ట్‌గా అరేని అలొకేట్ చేస్తుంది. మీకు అరే ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే పార్ట్ 1 చూడండి. యూజర్ ఇచ్చిన ఎవ్రీ వాల్యూని ఇప్పుడు అరేలో స్టోర్ చేయాలి. దానికోసం ఒక ఫర్ లూప్ రన్ చేస్తాం. i=0 నుంచి n వరకు. ఇక్కడ AR ఆఫ్ i sc.nextInt అని ఉంది కదా. అంటే యూజర్ ఎంటర్ చేసిన ప్రతి వాల్యూ కూడా i ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. ఇలా లూప్ రన్ అయ్యాక మనం కంప్లీట్ అరే ఫిల్ చేసాము. నెక్స్ట్ అరేని ప్రింట్ చేద్దాం. మళ్ళీ ఫర్ లూప్ యూజ్ చేసి ఈచ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తాం. AR ఆఫ్ i ప్రింట్ చేస్తే ఆ ఇండెక్స్లో ఉన్న యాక్చువల్ వాల్యూ డిస్ప్లే అవుతుంది. సో అవుట్పుట్లో మనం ఎంటర్ చేసిన వాల్యూ సేమ్ ఆర్డర్లో వస్తాయి. ఇది బేసిక్ అరే ట్రావర్సల్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో రేపటి నుంచి మనం అరేలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. సో డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.